అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తిరిగితే రైట్ హ్యాండ్ అంటారు, అన్నం తినేది రైట్ హ్యాండ్ అంటారు, ఇది లెఫ్ట్ హ్యాండ్ అంటారు కదా, అప్పుడు ఇది ఇటు జీకి పక్క చూడండి అనేవాళ్ళు. రైట్ లెఫ్ట్ కూడా మాకు అంత ఫస్ట్ శివుడి సినిమాకి కెమెరామెన్ అంటుండేవాడు, రామలక్ష్మికి వాళ్ళకి ఎవడే ఫైట్ మాస్టర్ ఛాన్స్ ఇస్తే రైట్ లెఫ్ట్ కూడా తెలియదు అంటున్నారు, ఏది వినిపిస్తుంది విన్నట్టుగా ఉండేవాళ్ళు. తెలియలేదు కదా, దానికి మనం కోప్పడి బాధపడాల్సిన అవసరం లేదు, తెలియదు అని తెలియదు అన్నారు వాళ్ళు. మనం దానికి సీరియస్ తీసుకుని నాకు తెలియదు అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు, పొంగ తెలుసుకున్నాం. అంటే మీరు అందరూ ఆలు ఈలు అన్నీ నేర్చుకొని కాస్తో కూస్తో నాలెడ్జ్ పెంచుకొని అక్కడ వరకు వెళ్తారు, కానీ మీరు నాలెడ్జ్ గైన్ చేస్తూనే ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి. అన్నీ సినిమాలోనే తినటం నేర్చుకున్నాం, సినిమాలోనే మాట్లాడటం నేర్చుకున్నాం, సినిమాలోనే పని నేర్చుకున్నాం, సినిమాలోనే ఫైట్ మాస్టర్ అయ్యామంటే అంటారు చూడు కొంతమంది జాబ్లో కూడా అన్నీ వాళ్ళు జాబ్ ఇచ్చి అన్నీ నేర్పుతారంటారు కదా, అట్లా భగవంతుడు మాకు సినిమాని జాబ్ ఇచ్చి అన్నీ నేర్పాడు. ఆయన గొప్ప గురువు, ఆయన అంటే గైడ్, వెరీ గుడ్ గైడ్. ఆయన తెలుసుకుంటే కొంచెం మనం ఆయనకి ఫేవర్గా కొంచెం మనం టైప్ అయ్యి ఆయన శరణాగతి అయ్యి విశ్వానికి భగవంతుడికి కొంచెం శరణాగతి అయ్యి తెలియనట్టుగా మనం ఓపెన్గా ఆయన దగ్గర మనం శరణాగతి అయితే ఆయన గైడ్ చేస్తాడమ్మా. ఆయన మనుషులు అయ్యో కంప్లీట్గా ఒక ఫైట్ మాస్టర్స్ ఏంటి అంటే మాక్సిమం విల్లనిజాన్ని అలాగే హీరోలోని హీరోయిజాన్ని చూసేవాళ్ళు దేవుడు తత్వం అంటే భయం వేస్తుంది కాదమ్మా. అంటే మనం చూస్తాడు, ఓ వీడు ఏమైనా పోరాడుతున్నాడా, తెలియనట్టుగా ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా, నాకంతా తెలిసి నేను అనుకుంటున్నాడంటే ఆయన పెద్ద మన దగ్గర రాడు, చూసుకొని వాడు తెలిసి అనుకుంటున్నాడు కదా అనుకుంటాడు. నాకు తెలియదయ్యా ప్రయత్నిస్తున్నాం అని ఒక అమాయకత్వం శరణాగతి అయితే పని నేచర్కి భగవంతుడికి ఆయనే మనల్ని హ్యాపీగా తీసుకెళ్తాడని తీసుకెళ్తున్నాడనేది మాకు సాక్ష్యాధారాలు వీళ్ళిద్దరే. నిజంగా తెలియదన్న సంగతి. నిజంగానే ఒక అక్షరం కూడా రాని స్టేజ్ నుంచి మూవీస్లో అడుగుపెట్టి చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో అన్నట్టు విన్నాను నేను, ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ వరకు ఎదిగారు, చాలా మంచి డెడికేషన్ ఉన్న పీపుల్ అని చెప్పి చిరంజీవి గారు అన్నారు అని కూడా విన్నాను. నిజమేనా? నిజమే. అన్నయ్యతోటి మేము స్టార్టింగ్ చిరంజీవి మా రాజు మాస్టర్ గారు అన్నయ్య దగ్గర ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఖైదీ, అత్తకే ఉన్న అమ్మాయి మూడు, ఆ సినిమాలు అప్పుడే ఖైదీ అంటే అంతకుముందు తర్వాత వచ్చినాక మేము రాజు మాస్టర్ అసిస్టెంట్కి వెళ్ళేవాళ్ళం అనమాట. బ్యాగ్ మోస్తూ ఆయనకు మాస్టర్ గారు అన్నం అని పెడుతూ ఆయనకి సేవ చేస్తున్నాం. అప్పటి నుంచి అన్నయ్య మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అందుకని ఓకే. ఇప్పుడు చిరంజీవి గారితో విశ్వంబర మూవీ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇంకో చిస్టు, ఇంటర్వల్ బ్యాంగు, ఇంకో ఫైట్, ఇంకో వేరే 2 ఫైట్లు చేసాం. ఎన్ని ఫైట్స్ ఉంటాయి టోటల్గా? అన్నీ మీరే కంపోజ్ చేశారా? తెలీదు. ఇప్పుడు మేమేంటంటే లేటెస్ట్గా అన్నీ మనమే చేయాలని, అది మనం చేయకూడదని లేదు, అన్నీ మనమే చేయాలని లేదు. వాళ్ళు పిలిస్తే మన వెళ్ళి చేయటానికి మేము రెడీగా ఉన్నాము, అంతే తప్ప అన్నీ చేయాలని ఇది చేయకూడదని కంప్లీట్గా ఎంతకుముందు ఉండేది. మేము ఈ ఆత్మ పైనలోకి వెళ్ళిన తర్వాత ఏది ఎక్స్పెక్టేషన్స్ లేదు, అందుకని వ్యతిరేక భావం లేదు, అందుకని ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేయమన్నారు, చేసాం. నెక్స్ట్ నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. సార్, నేను చిన్నప్పుడు మీ మూవీస్ చూసేటప్పుడు మీరు ఫైట్ సీన్స్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. అవన్నీ చూస్తున్నప్పుడే అబ్బా విలన్స్ ఇలా ఉంటారా, కంప్లీట్ ఒక జిమ్ బాడీతోని దీంతో చేసినప్పుడు అమ్మో విలన్స్ ఇలా ఉంటారా, పాపం అక్కడ చిరంజీవిని కొట్టేస్తున్నారు వాళ్ళు. గ్యాంగ్ లీడర్ అనుకుంటా, గ్యాంగ్ లీడర్ కూడా గ్రూప్ ఫైట్లో ఉన్నా చేసాం. ఒక ఫైట్ ఉంది మీతోని మూవీలో ఉన్నాం, గ్రూప్లో ఉన్నాం. అప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళేమో ఇలా ఉన్నారు, చిరంజీవి చూస్తే పాప అలా ఉన్నారు, కొట్టేస్తారేమో అంటే ఆ కంపోజింగ్ అది హార్మ్ఫుల్గా ఉంటుందా? అంటే మీరే కాదు, ఎవరు కంపోజ్ చేసినా ఆర్టిస్ట్కి హార్మ్ఫుల్ అయ్యేటట్టు ఏమైనా కంపోజిషన్స్? ఆర్టిస్ట్ని మనం కేర్ఫుల్గా చూసుకొని ఆర్టిస్ట్ని చేయటం అనేది ఫైట్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఫైటర్స్ని వాళ్ళని ఆ హీరోని చూసుకునే బాధ్యత మాకు ఉందన్నమాట. వాళ్ళని సేఫ్ చూసుకోవాలి. మ్యాక్సిమం సినిమా పండింది అంటే ఆ ఫైట్స్తోనే పండుతూ ఉంది. మనకి కథ
ఆ పాటలు ఆ ఇది మొత్తం స్క్రీన్ ప్లే అదంతా ఒక పక్కన పెడితే ఒక మంచి ఫైట్ పడిందంటే ఆ హీరో ఎలివేషన్ వచ్చేస్తుంది. ఈ హీరో ఎలివేషన్ వచ్చిన తర్వాత ఇంకా మూవీ అనేది ఒక రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. సో అది మీరు ఇది చేయటానికి ట్యూన్ చేయటానికి ఫస్ట్ ఒక నేను మీ దీంట్లో చూసిన దీన్ని బట్టి ఒక సినిమాలో ఉండే ఫైట్ ఇంకో సినిమాలో ఉండదు. ఇవేవైతే ఉంటాయి టెక్నిక్స్, ఒక సినిమాలో ఉన్న టెక్నిక్స్ ఇంకో సినిమాలో ఉండవు. ఎలా మీరు దాన్ని ఇచ్చేస్తారు? మీరే చేస్తారు కాబట్టి చెప్పండి ఇవి టెక్నిక్స్. అదే మనం చేసింది మనకు తెలుస్తుంటుంది కదా, మనకి చేసింది ఇంక మళ్ళీ చేయకూడదని ప్రయత్నిస్తాం కొత్తగా. చేయాలి కొంచెం అక్కడ ఆ పేషెన్స్తో కూర్చోవాలి. చేసింది చేస్తే మళ్ళీ పిలవరు కదా. అవును, చేసింది చేయకూడదు, కొత్తగా ఉండాలి, అంతకుముందు చేసిన కొత్తగా ఉండాలి. మనకు కూడా ఏంటంటే కథలో కొంచెం కొత్తదనం దొరికిందంటే చేసింది అయితే పాతగా బోర్ వేస్తుంది కదా, దోష చేస్తుంది కదా. ముందు మనకు కొత్తగా ఉండాలి, మనకు కొత్తగా ఉండాలి, మనం ఇంట్రెస్ట్గా చేయాలండి, జనానికి ఇంట్రెస్ట్గా. మాకు చేయాలంటే పని చేయడానికి ఒక కిక్ ఉండాలి కదా. ఇది కొత్తగా ఉంది, కొంచెం ఏదో టఫ్గా ఉంది, దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అనేది కొంచెం మైండ్ అఫౌట్ పెడితే కానీ మనం దాన్ని డీల్ చేయమన్నమాట. అందుకని కొత్తదనంలోనే కొంచెం కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఎదుర్కొంటే కొత్తదనంలో కిక్కు కూడా ఉంటుంది. విశ్వంబర విషయానికి వస్తే చిరంజీవి గారితో ర్యాప్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు? మాకు ఫస్ట్ నుంచి మేము అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. ఫస్ట్ ఊర్లో ఉన్నాం కూడా అన్నయ్య అభిమానులు విన్నాను. తర్వాత ఫస్ట్ జేబుదొంగ షూటింగ్కి చూడటానికి వెళ్ళి సరదాగా అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్లో. ఆ తర్వాత నేను వెళ్ళి కంటిన్యూడ్గా అన్నయ్యతోటి గ్రూప్ రైట్లు అన్నీ చేస్తున్నాం. అన్నయ్య ఈ మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత 150 ఖైదీ నెంబర్ 150లో మన ఫైట్ మాస్టర్గా అన్నయ్యతోటి వర్క్ చేయడం అనమాట. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏ మూవీస్ సార్ ఇప్పుడు రిలీజ్కి ఇంకా ఉన్నాయి? రిలీజ్కి అదే ప్రస్తుతానికి అన్నయ్య షూటింగ్ జరుగుతుంది. ఒక రవితేజ జరిగింది, నితిన్తో ఒక ఫైట్ చేసాము. మేము అదే క్లైమాక్స్లో ఇంటర్వ్యూ బ్యాంగా చేసాము. నాని గారితో ఏదో 2 చిన్న ఫైట్లు చేసాము. కన్నడ చేస్తున్నాం ఎవరు మన దర్శన్ గారిది. తర్వాత దువ్వా సజ్జా అని కేడి అని ఒక సినిమా ఫ్రేమ్ డైరెక్షన్లో, అందుకు మార్టిన్ ఒక సినిమా వస్తుందండి రిలీజ్కి. ఆ తర్వాత కన్నడలోనే ఈ కాంతార 2 ఒక ఫైట్ చేసాము. కాంతారా 2 ఓకే. ఎస్. సో మీకు తెలుగు అంటే ఓకే, కన్నడ తమిళ్ ఇవి ఎలా? ఇప్పుడు లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ వచ్చు, కన్నడ వచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. తెలుగు వచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ యాక్షన్కి, అదే కదా అది కొంచెం అది అడ్జస్ట్ అయిపోతాం. హిందీ కొంచెం రాదు కానీ ఈ 3 లాంగ్వేజ్ మేము మేనేజ్ చేయగలుగుతాం. కొంచెం తెలుగు కన్నడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా. తెలుగు కన్నడనా? ఓకే, దగ్గరగా ఉంటుంది. తమిళ్ చెన్నై ఉండడం తమిళ్ పర్లేదు మాకు. తమిళ్ వచ్చినందువల్ల కొంచెం సేఫ్ అయిపోయాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం తమిళ్ తెలిసిన కెమెరామెన్స్ వీళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ లివర్ మాకు కొంచెం మమ్మల్ని అలా ఎలివేట్ చేసింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.